సార్ రీసెంట్గా అంటే యాక్టర్ అయినటువంటి విష్ణుప్రియ కొన్ని సోషల్ మీడియాలో లైవ్ పెడుతూ కూడా కొన్ని చేయడం జరిగింది, వీడియోలో మాట్లాడడము, తన బాడీ కౌంట్ గురించి మాట్లాడడం. దానిపైన ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది అనుకోవచ్చు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? సెలబ్రిటీ అని నువ్వు ఒకసారి ముద్ర వేసుకుంటే ఏమ్మా ఆ సెలబ్రిటీ మీద ఎంతో బాధ్యత ఉంటుంది. నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళింది ఎవరు? నీ అభిమానులే కదా, లేదా నువ్వు ఎన్నుకున్న ప్లాట్ఫామ్. ఏమండి, బట్టలు ఇప్పి ఎంతో కొంత చూపించడం మొదలు చేయబడితే అది బయట దొరకదు కాబట్టి చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వయసుతో కూడా సంబంధం లేదు. కానీ అది ఒక మీన్స్గా చేసుకొని ఒక ప్రోడక్ట్ని తయారు చేసి దాన్ని నీకంటే బాగా లేకపోతే ఇంకా క్రియేటివ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తయారు చేస్తుంది. ఇప్పుడు మేము ఒక సాంగ్ ఒక 7,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక సాంగ్ తయారు చేస్తే హీరో హీరోయిన్ సాంగ్ ఎవ్వరి ప్రమేయం లేకుండా 70,000 రూపాయలు వచ్చింది. దాంట్లో 7,000కి 70,000 అంటే 10 టైమ్స్ డబ్బు వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి. సో అదే ప్రాతిపదిక అయితే దాన్ని మిస్యూజ్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. అదే దాన్ని స్కిల్ వాడి ఇంకొంత ఎక్స్పోజింగ్ పెడితే 70,000 బదులు 7 లక్షలు వస్తుంది. ఎవరు ఏది చేస్తున్నారు అనేది వాళ్ళ మీదనే బాధ్యత ఉంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద నీకున్న టాలెంట్స్ని, నీకున్న స్కిల్స్ని నువ్వు ఎగ్జిబిట్ చేయొచ్చు. బట్ వితౌట్ ఎనీ కంటెక్స్ట్ నువ్వు బాడీ షేమింగ్ లేకపోతే బాడీని ఎక్స్పోజ్ చేసి దాని ద్వారా నువ్వు ఏదో చేయదలుచుకుంటే అది చాలా పొరపాటు. కానీ అది సోషల్ మీడియాలో ఎవరైతే సెలబ్రిటీస్గా వస్తున్నారో వాళ్ళ మీదనే బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని కరెక్ట్ చేయాలి. మీరు అలా చెప్తున్నారు. నేను నిన్న రాత్రి ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఈ అమ్మాయి, మీరు చెప్పిన అమ్మాయి, అదేది అరుణాచలంలో గిరి ప్రదర్శన చేసి వచ్చింది. అది కూడా నడవలేక ఆటోలో తిరిగి వచ్చానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఒకే విషయాన్ని డిఫరెంట్ కోణాల్లో మనం చూడవచ్చు. ఒక్కొక్క సందర్భంలో అది రైట్ అనిపించవచ్చు, లేకపోతే ఆ కాంటెక్స్ట్లో ఆ సినిమా సీన్లో అది అవసరమేమో. బట్ దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఒక సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి కన్నా జరిగితే ఏమంటే రెక్లెస్ ప్రొపెన్సిటీ, లాటరీలాగా తయారైపోద్ది ఒకటి జీవితం. ఈరోజు సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో ఒక వ్యక్తి యొక్క టైము చాలా వరకు లాగేశారు. ఫేస్బుక్ అనుకోండి, వాట్సాప్ అనుకోండి, టెలిగ్రామ్ అనుకోండి, లేకపోతే ఇంకోటి ఏదో ఉండే ఇన్స్టాగ్రామ్ కానీ ఇంకోటి కూడా వచ్చింది ఇప్పుడు, ఇట్లా గీతలు గీసేది క్వశ్చన్ మార్క్లో ఉండేది. అట్లా చాలా వచ్చేసినాయి. ఇవి కొంత టైం తీసుకొని ఉన్నందువల్ల ఎడ్జ్లోకి వచ్చేసాడు మనిషి. ఇంకా గోతులో పడిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఇంకొక 2-3 యాప్లు వచ్చేసినంటే ఈ అసలు తినటానికి తిరగటానికి వాడు నిత్య జీవితంలో వాడు చేయాల్సిన పనులు చేయడానికి కావాల్సినటువంటి సమయం అనేది లేకుండా పోతుంది. ఎందుకు? ఇక్కడ ఒకటి ఫ్రీగా ఉండటం వల్ల. వాట్సాప్ యాప్ మొన్నటిదాకా టోటల్ ఫ్రీ ఉండింది, ఇప్పుడు అది మార్చేశారు వాళ్ళు కూడా. మీకు తెలిసి ఉండుకుంటాను, గ్రూప్స్ లేదా కొన్ని ప్లాట్ఫామ్లు పెట్టుకోవటం, దాని బ్రాడ్కాస్ట్ లిస్ట్లో నెలకు ఒకటే పంపించవచ్చు, అంటే రోజుకి ఒకటి పంపించవచ్చు వాడు. అట్లా పెట్టినందువల్ల బ్రాడ్కాస్ట్ లిస్టులు వాడటం అనేది తగ్గింది. అయితే టోటల్గా చెప్పాలంటే డిజిటల్ మీడియాలో ఏ సెలబ్రిటీ అయినా సరే నామ్స్ అనేవి పాటించకుండా, లేకపోతే మన ఏ సమాజంలో ఏ క్లయింట్లకి మన వీడియో చూసే అవకాశం ఉందో అర్థం చేసుకొని ఆ సందర్భంలో మీరు కనుక చేస్తే ఎవరు దాన్ని తప్పుపడరు. సపోజ్ మీరు మిస్ యూనివర్స్ లేకపోతే మిస్ ఇండియా ఏదో కాంటెస్ట్కి వెళ్తున్నారు ఒక వ్యక్తి, అక్కడ అనేక రౌండ్స్ ఉంటాయి. అనేక రౌండ్స్లో ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క రకమైనటువంటి దుస్తులు వేసుకోవాలి. ఏమండి, స్విమ్ సూట్ వేసుకోవాల్సిన దగ్గర కుర్తా పైజామా వేసుకొని పోతే టోటల్గా ఫెయిల్ అవుతారు. కానీ పబ్లిసిటీ కోసం నేను ఎక్కడైనా సరే స్విమ్ సూట్ వేస్తానంటే నువ్వు ఫెయిల్ అవుతావు. కొన్ని రోజులు నీ యొక్క అట్రాక్షన్ లేకపోతే నీవు చేసినటువంటి ఆ క్రియేషన్ వల్ల కొంతమంది నేను చూడొచ్చు, వ్యూస్ పెరగచ్చు, డబ్బు రావచ్చు. ఇంకోటి కూడా నేను వినింది ఏంటంటే ఏదో ఇంత రేటు మంత్లీ ఇంతని పెడతారు సబ్స్క్రిప్షన్.
ఆ కట్టిన వాళ్ళు చూస్తారు, ఇష్టమైన వాళ్ళు చూస్తారు, ఇష్టం కాని వాళ్ళు చూడరు. బయట లేనిది అక్కడ ఏం చూపించడం లేదు అని ఏదో అట్లా చెప్తున్నారు. కానీ ఇక్కడ లేనిది చూపించకపోతే బయట ఉన్నది అక్కడ ఉన్నది ఒకటే, అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? కాబట్టి ఏదో సంథింగ్ విచ్ ఈజ్ ప్రొహిబిటెడ్, నాట్ పర్మిసిబుల్, నాట్ అవైలబుల్ అవుట్ సైడ్ అక్కడ ఏదో పెడుతున్నారు. దాన్ని పర్యవేక్షించాల్సింది ఎవరు? దానికి ఒక కొంతమంది అధికారులు. ఇప్పుడు చట్టంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. త్వరలో ఇటువంటి కంటెంట్ అన్నీ త్వరలో డిలీట్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ యాప్స్ వచ్చినాయి కదా, బెట్టింగ్ యాప్స్, మేమే సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఫైల్ చేస్తే అది చట్టమై వచ్చింది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చాలా వరకు ప్రొహిబిటెడ్ అయింది. సో అలాంటి లా వస్తుంది, ఖచ్చితంగా దీని మీద కర్బు అనేది జరుగుతుంది. అంటే ఇలాంటి కేసులో పర్టికులర్గా మాట్లాడినప్పుడు నా బాడీ నా హక్కు నేను చూపించుకుంటా అని కూడా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది సెలబ్రిటీస్. కొంతమంది ఉన్నారు. ఇప్పుడు పేర్లు నేను చెప్పను కానీ 2 బిడ్డల తల్లి ప్లస్ ఒక స్టేచర్ ఉన్న వాళ్ళు లాంటి వాళ్ళు కూడా మీరు చెప్పిన డైలాగులు వాడారు. దాని పర్యవసానం ఏందో మీరు చూశారు. బూతులు తిడుతున్నారు. అవసరమా? ఇప్పుడు నీ బాడీ అంటే నువ్వు చేసుకునే ఎక్స్పోజరు, లేకపోతే నీ ఫీలింగ్స్ ఇలా ఉంటే నేను అందంగా ఉంటానని నువ్వు అనుకుంటే దానికి ఒక తెర ఉంటుంది. ఆ తెర ఎక్కడ దాకా ఎవరికి ఎంత, ఇది అందరికీ తెలిసిన విషయమే. భార్యాభర్తలు చేసేది ఒక రేప్ కేసులో జరిగేది కూడా అదే. కానీ భార్యాభర్తల మధ్యలో అది జరిగినప్పుడు సంతానోత్పత్తికో లేదా ఆ ప్రొజని పెరిగేదానికో అనుకుని అందరూ శబాష్ అంటారు. అదే జరిగేది రేప్ కేసులో జరిగితే వాడికి శిక్ష పడుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు విజ్ఞత పోయించాలి. నీ బాడీ కాబట్టి నువ్వు అది ఏదో నీ ఇష్ట ప్రకారం నేను అది చేస్తానంటే నువ్వు పడే ఇబ్బందులు పక్కన పెట్టి సమాజం చాలా ఇబ్బంది పడుతుంది. అందులోనూ ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళకి సమాజం పైన అంటే ఒక బాధ్యత ఉంటుంది. అంటే మన తరపు నుంచి కూడా ఒక మంచి వెళ్ళాలి సమాజంలో. కానీ ఇలాంటి వాళ్ళు చేసే దాని వల్ల కూడా అదొక రిమార్క్ అనేది కూడా పడుతుంది అనుకోవచ్చు. అంటే వీళ్ళకి ఎలాంటి చట్టాలు వర్తించమంటారా? చట్టం ఎందుకు వర్తించదమ్మా? కోర్టుకు పోతే తప్పకుండా తగు రీతిలో శిక్ష పడుతుంది. నేను నిన్న ఒక వీడియో చూశాను. భానుమతి, ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, వీళ్ళు ముగ్గురే ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. దాంట్లో రకరకాల ప్రశ్నలు, ఆన్సర్లు. దానికి ఎన్ని వ్యూస్? అన్ని తాపాల్లో కూడా పెద్ద తాపం ఏదో అడగదు క్వశ్చన్, పశ్చాత్తాపం అంటారు. దాంట్లో ఇంటెలిజెన్స్ ఉంది, డైలాగ్ డెలివరేషన్, ఎక్స్ప్రెషన్స్, చక్కటి అనుబంధం ఉంది, ఆనందం ఉంది, అందరూ మెచ్చుకుంటున్నారు, అందరూ చూస్తున్నారు, చిరస్థాయిగా నిలబడిపోయింది. కానీ ఇటువంటివి వచ్చినప్పుడు ఏమవుతాయి? ఈరోజు బాగానే ఉంటుంది, ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, అది కంటెంట్ నాన్ అవైలబిలిటీ, కంట్రోల్ అవైలబిలిటీ, అయితే నీకంటే వాళ్ళు వచ్చారనుకోండి నీదేం బ్యాన్ అయిపోతుంది. కాబట్టి కాంపిటీషన్ అనేది లేదా ఎగ్జిబిషన్ అనేది పర్మిసిబుల్ లిమిట్స్లో ఉన్నంతకాలం అందరూ మెచ్చుకుంటారు, చట్టం కూడా ప్రొహిబిట్ చేయదు. అయితే ఎక్స్పోజర్లో ఎంతవరకు ఎక్స్పోజరు? ఒక ఫేమస్ కేసు నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ హిట్ టీవీకి కూడా చెప్పాను, అది మళ్ళా కూడా చెప్తున్నాను. ఒక పర్టికులర్ కంట్రీలో ఒక పెద్ద ఫైట్ జరిగింది. 2 అమ్మాయిలు ఒక అమ్మాయి టాప్ వేసుకోకుండా, ఒక అమ్మాయి అండర్ వేసుకోకుండా స్విమ్మింగ్కి వెళ్ళారు. అంటే 1 పీస్ అని వెళ్తే వాళ్ళు అబ్జెక్ట్ చేశారు ఆ కంట్రీలో. 2 పీస్ ఉంటేనే అమ్మాయిలు, 1 పీస్ అయితే అబ్బాయి అన్నారు. సో ఆ ఫైట్ సుప్రీంకోర్టు దాకా వెళ్తే మాకు వాళ్ళకి ఏంటి తేడా, మేము ఈక్వల్మే, వాళ్ళు 1 పీస్ వేసుకొని వస్తున్నారు, మేము 1 పీస్ వేసుకొని వస్తామంటే లక్కీగా ఆ కంట్రీలో వాళ్ళు ఒప్పుకోలే, 2 పీస్ వేసుకొని వస్తేనే రానిచ్చారు. కానీ కొన్ని కంట్రీస్ ఉన్నాయి అక్కడ 1 పీస్తో కూడా జరిగిపోయే రోజులు. మన సెలబ్రిటీసు ఇండియాలో ఇక్కడ పర్టికులర్లీ తెలుగు రాష్ట్రాల్లో మీరు చెప్పిన ఆ పేర్లలో ఎవరైనా కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు చెప్పిన కథలు, లేదా మన ఇంటి వాతావరణము, మరియు నేరం జరగకుండా ఉండాలి అని అంటే కొన్ని కట్టుబాట్లు, నీ బాడీ నీది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు నేను ఎక్స్పోజ్ చేస్తాను అనేది
మానుకొని సరైన దిశలో గనక చేస్తే నీలో ఉన్న టాలెంట్ స్కిల్స్ నువ్వు ఎగ్జిబిట్ చేసుకొని నీ సెలబ్రిటీ హోదాకి తగ్గట్టుగా నీ బిహేవియర్ ఉంటే ఇంత చర్చ జరగదు. ఇలా చర్చ జరగాలనే నీ ఉద్దేశం అయితే పనిష్మెంట్ కూడా నువ్వు పే చేసే రోజు కూడా వస్తుంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.